రీసెంట్‌గా మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఆ ఇన్సిడెంట్‌కి కారణం ఎవరంటే ఫిష్ వెంకట్ గారి కూతురు. అయితే ఫిష్ వెంకట్ గారు ఎవరంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఆయననమాట చాలా సినిమాలో విలన్ రోల్‌లు చేశారు. అలాగే అనమాట కామెడీ రోల్స్ కూడా చేశారు. 2 సంవత్సరాల నుండి అతనికైతే కిడ్నీ ప్రాబ్లమ్ అయితే వచ్చింది. ఆయన ప్రెజెంట్ అనమాట వెంటిలేటర్ మీద చావు బతుకుల స్థితిలో అయితే ఉన్నారు. ఆయనకి కిడ్నీలు అనమాట పూర్తిగా పాడైపోయాయి. అయితే దీనికి సంబంధించి అనమాట ఫిష్ వెంకట్ గారి కూతురు అనమాట ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేశారు. ఏంటంటే ప్రభాస్ అసిస్టెంట్ మాకు కాల్ చేసి చెప్పాడు. మీ డ్యాడీకి అనమాట కిడ్నీ డోనర్‌ని వెతకండి. 50 లక్షలైనా, 1 కోటైనా, 2 కోట్లైనా మేము పెట్టుకుంటాం అనమాట. అప్పుడు ఓపెన్‌గా అనమాట మీడియా ముందుకు వచ్చి అయితే చెప్పింది. దీన్ని చాలా మంది అయితే నమ్మారు. ఎందుకంటే ఫిష్ వెంకట్ గారు అంటే చాలా మందికి తెలుసు. చాలా పెద్ద ఆర్టిస్టే. అలాగే అనమాట మన ప్రభాస్ అంటే చాలా మందికి హెల్ప్ చేస్తూ ఉంటాడు. దీని గురించి సోషల్ మీడియాలో అయినా సరే, మీడియా అయినా సరే చాలా మంది రియాక్ట్ అయ్యారు. పాజిటివ్‌గా అనమాట దీని గురించి అయితే మాట్లాడుకున్నారు. అయితే మళ్ళీ అదే ఫిష్ వెంకట్ గారి కూతురు అనమాట ఇంకో స్టేట్మెంట్ అయితే పాస్ చేసింది. ఏంటంటే ప్రభాస్ కూడా కాల్ చేయలేదు. ప్రభాస్ అసిస్టెంట్ కూడా కాల్ చేయలేదు. మాకనమాట పూర్తిగా నిస్సహాయ స్థితిలో మేమైతే ఉన్నాం అనమాట మళ్ళీ ఇంకో స్టేట్మెంట్ అయితే పాస్ చేసింది. దీన్ని చూసనమాట చాలా మంది ఆవిడని బీభత్సంగా తిడుతున్నారు. ఎందుకంటే ఈ ఫాదర్ అనమాట బాలీవుడ్ ఇండస్ట్రీలో అతనికి మంచి నేమ్ అయితే ఉంది. అయితే అతనికి హెల్త్ బాగాలేదు. చాలా మంది హెల్ప్ చేయడానికి ముందుకు వస్తారు. కానీ అసలు ఏమాత్రం అనమాట దీంట్లో ఎంట్రీ కాని మనిషి పేరు అనమాట దీంట్లో అయితే తీసుకొచ్చారు. అదే కాకుండా ఆయన అనమాట హెల్ప్ చేస్తున్నాడు అని కూడా చెప్పేశారు. తర్వాత మళ్ళీ అనమాట ఈ రకంగా రియాక్ట్ అవ్వడం ఏంటి అనమాట చాలా మంది ఆవిడని బీభత్సంగా అయితే తిడుతున్నారు. ఆవిడనమాట ఫిష్ వెంకట్ గారి పరువు తీసింది అని చాలా మంది అనమాట ఆవిడైతే తిడుతున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా పెద్ద పెద్ద హీరోలు అయితే ఉన్నారు. ఇది అందరికీ తెలిసిందే. వాళ్ళనమాట మన తెలంగాణలో అయినా ఏపీలో అయినా సరే వరదలు ఎటువంటి ఇబ్బంది వచ్చినా సరే వాళ్ళనమాట 2 కోట్లు 3 కోట్లు 10 కోట్లను కూడా లెక్క చేయకుండా వాళ్ళనమాట బీభత్సంగా మనీ అయితే ఇస్తారు. ఈ రకంగా చేస్తారు. ఈవిడే ముందుగానే రియాక్ట్ అయ్యారనమాట. ఈ రకంగా ఫేక్ న్యూస్ అయితే చెప్పింది. దాని కారణంగా హెల్ప్ చేసే వాళ్ళు కూడా వెనకైతే వెళ్ళిపోతారు. ఫిష్ వెంకట్ గారి కూతురే కాదు ఈ రకంగా చెప్పింది. చాలా మంది అయితే చెప్పారు. చాలా మంది అయితే ఇది నిజం అనుకున్నారు భయ్య. ప్రభాస్ అంటే హెల్ప్ చేస్తాడు, హెల్ప్ అంటే ప్రభాస్ అని అనుకున్నారు. కాననమాట ఈవిడ ఈ రకంగా ఎందుకు చెప్పిందో, ఎందుకు మళ్ళీ రియాక్ట్ అయిందో, మళ్ళీ నెగిటివ్గా ఎందుకు చెప్పిందో అన్నమాట చాలా మంది తలబట్టుకుంటున్నారు. ఈ విషయం గురించి మీరు అనుకున్నారు అని డెఫినెట్ కామెంట్స్ ఈ వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్.